హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రవళిక శర్మ. సో నా లైఫ్లో ఒక స్పెషల్ థింగ్ జరిగింది ఇవాళ అని చెప్పాను కదా, అదేంటో తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇది పార్ట్ 2కి కంటిన్యూషన్ అనమాట. సో ఈరోజు నా బర్త్డే నేను ఇలా రెడీ అయిపోయి 11:30 వరకు అలా మార్నింగ్ వెంగమాంబ టెంపుల్కి వెళ్ళామన్నమాట ఫుడ్ తినడానికి అని చెప్పేసి. సో అక్కడ లైన్ ఉండే, కాసేపు వెయిట్ చేసాము. అండ్ దెన్ లైన్లో కూర్చొని మేము ఫుడ్ తిన్నాము. ఫుడ్ తినేసిన తర్వాత ఒక కార్ మాట్లాడుకొని మేము తిరుపతిలో లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాం అనమాట. సో లోకల్ ప్లేసెస్ ఏంటి అంటే ఇది శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని 200 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని అక్కడ ఒక లోకల్ ఫోటోగ్రాఫర్తో ఒక ఫోటో తీయించుకున్నాను అనమాట నేను. అండ్ దెన్ శిలాతోరణం వచ్చింది. నెక్స్ట్ శిలాతోరణం కూడా దర్శనం చేసుకొని అక్కడే పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది అనమాట. సో చక్రతీర్థం కూడా దర్శనం చేసుకున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళినా మెట్లు, ముందు రోజే మెట్లు ఎక్కి నిజంగా చాలా అలసిపోయాము. సో చాలా ఎక్కడం అయిందనమాట. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కీప్ గోయింగ్ అని నేను ఎంకరేజ్ చేసుకొని కాన్స్టెంట్గా వెళ్తూ ఉండే. సో ఇక్కడ నేను కుదిరినంత వరకు వీడియో తీయడానికి ట్రై చేశాను. చాలా జనాలు ఉండే, సో అడ్డొస్తుండే. సో ఆల్మోస్ట్ ఈ వ్లాగ్లో వీడియోస్ కొన్ని షేక్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఒకటి నడుస్తూ తీస్తున్నాను, అండ్ రెండోది చాలామంది జనాలు ఉన్నారు. సో కుదిరినట్టు తీసాను అనమాట. సో మేము ఫైనలీ శిలాతోరణం చక్రతీర్థం దర్శనం చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ జపాలికి వెళ్తున్నాము. ఆల్రెడీ ఇవన్నీ చూశాను కానీ ఒక్క జపాలి మాత్రం నేను ఇంతకు ముందు ఎప్పుడు విజిట్ చేయలేదు. సో జపాలికి అయితే నాకు తెలిసి ఒక 300 to 400 మెట్లు ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ రైట్. సో అవన్నీ ఎక్కి దిగి, ఓ మై గాడ్, నిజంగా ఇట్స్ టాస్క్ అనిపించింది. ఆ రోజు అస్సలు చేత కాలేదు. బట్ నేను ఆ జపాలు చూడాలని చాలా అనుకున్నాను అనమాట. సో వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. నిజంగా టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉండే, లిటరలీ అడవిలోనే ఉండే అనమాట. నాకు అక్కడ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి కనిపించింది. అండ్ దెన్ పాప వినాశనం వెళ్ళామన్నమాట. అక్కడైతే చాలా స్టాల్స్ అవి ఇవి ఉండే. సో మీరు అలా స్టాల్స్ చూస్తూ ఉండండి. ఇంతకీ నా లైఫ్లో జరిగిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నా, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో నేను అఫీషియల్గా అందరికీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నా బర్త్డే రోజు నేను పోస్ట్ చేశాను అనమాట. నా సోషల్ మీడియాలో కావచ్చు, అండ్ టు మై రిలేటివ్స్ అండ్ టు మై ఈవెన్ పేరెంట్స్ కూడా. ఎవరికి నేను ముందే చెప్పలేదు. June 17th రోజు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అవుతుందో అవ్వదో అనుకున్నాను అనమాట. బట్ ఫైనలీ నేను ఓత్ సెరమనీ వ్లాగ్ తీసాక ఐ వాస్ కాన్ఫిడెంట్ ఇనఫ్, ఓకే నో చేయొచ్చు అని చెప్పి. దానికోసం నేను ఒక సెపరేట్ ఇంట్రో వీడియో షూట్ చేసి మరీ అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అని అనుకున్నాను. సో నేను అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చింది కాబట్టి నేను ఆ రోజు చేయగలిగాను. అండ్ ఆల్సో ఇప్పటికి కూడా నాకు ప్రాపర్గా రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ రాదు. ఐఎమ్ స్టిల్ లర్నింగ్. సో బేర్ విత్ మీ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్. సో నెక్స్ట్ మేము పాప వినాశనంకి వెళ్ళాము. పాప వినాశనం దగ్గర వాటర్ అయితే ఎంత స్వీట్ ఉన్నాయో అసలు చాలా బాగుండే. నేను కొన్ని తాగాను కూడా యాక్చువల్లీ. అండ్ దెన్ తర్వాత అక్కడ గంగాదేవి టెంపుల్ ఉండే, ఆ గంగాదేవి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. టు బీ ఫ్రాంక్, నేను బర్త్డే తిరుపతిలో అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. ఒకటి, నా బర్త్డే తిరుపతిలో జరుపుకోవడం ఫస్ట్ టైం. సెకండ్ది, తిరుపతిలో నా యూట్యూబ్ ఛానల్ అన్నది అనౌన్స్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలే. అండ్ అది మిరాకిల్ అనిపించింది అసలు. నెక్స్ట్ మేము ఆకాశగంగ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అంజనాదేవి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉండేనంట ఒకప్పుడు. సో తర్వాత వాటర్ చిన్నగా జస్ట్ ఇప్పుడు ఒక దారలాగా వస్తున్నాయి అనమాట. ఈ వాటర్ కూడా లిటరలీ అసలు చాలా స్వీట్ ఉండే. ఫుల్ జనాలు, అసలు తాగడానికి కూడా సరిగ్గా తాగనివ్వలేదన్నమాట ప్రశాంతంగా. చిన్న స్ప్రైట్ బ్రేక్ మధ్యలో అంతా వాకింగ్ అయిన తర్వాత. అండ్ దెన్ ఫైనల్ మా డెస్టినేషన్ వచ్చేసి వేణుగోపాల్ స్వామి టెంపుల్. అక్కడైతే ఇంకా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్కి సెపరేట్ స్టాల్, బ్యాగ్స్కి సెపరేట్ స్టాల్స్ ఇలా ఉన్నాయన్నమాట. నేను వెరీ లిటిల్ షాపింగ్ చేశాను, అంత ఎక్కువ చేయలేదు. అండ్ దెన్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వీ హెడెడ్ బ్యాక్ టు ఆర్ రెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు కూడా దొరుకుతున్నాయి. అవి సర్ప్రైజ్ టు సీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇది. ఆ రోజు నా బర్త్డేకి వచ్చిన విషెస్ కానీ, నా ఇంట్రో వీడియోకి వచ్చిన రెస్పాన్స్ కానీ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. సో ఆ రోజు నైట్ 9 o'clockకి ఉండే మా దర్శనము. మేము రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాము. సో ఏమైంది, ఎంత త్వరగా అయింది మా దర్శనం, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ part 4 అండ్ దట్ విల్ బి ద ఫైనల్ పార్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.